రైట్గా పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో యూరియా మంటలు. తెలంగాణ వ్యాప్తంగా కూడా యూరియా సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో యూరియా మంటలు శీర్షికన ప్రధానమైన అంశాన్ని మనం చూడొచ్చు. 2 రోజులుగా ఎదురు చూసినా కూడా యూరియా దొరకకపోవడంతో కడుపు మండి గురువారం రోజు మహబాద్ జిల్లా కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల దుకాణంపైకి రాళ్లు రువ్వి షాపు ఎదుట మంట పెడుతున్న రైతులు అంటూ ఈ వార్త మనకు ప్రధానంగా కనిపిస్తుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రోమోర్ ఎరువుల కేంద్రం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. నిన్న పెద్ద ఎత్తున సంచలనం రేకెత్తించింది ఈ సంఘటన. మహిళలు ఏ విధంగా అక్కడ దుమ్మెత్తి పోస్తూ ఉన్నారో, ఏ విధంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారో అంశం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. నీకు ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నామంటూ మరో రైతు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం కూడా మనం చూడొచ్చు. యూరియా దొరకలేదన్న బాధలో ఆగ్రహం వెలిబుచ్చిన రైతు లక్ష్మణ్పై పోలీసులు కేసు కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆ అంశానికి సంబంధించిన ఐటెం కూడా చూస్తున్నాం. అబద్ధాలను, గ్యారంటీలను, గారడీ మాటల గ్యారంటీలను నమ్మి ఓటేసినందుకు రైతులకు ఈ ఇబ్బందులు తప్పట్లేదు, అవస్థలు తప్పట్లేదు, సంక్షోభం తప్పట్లేదని రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం మనం చూస్తున్నాం. 10 ఏళ్లలో కేసీఆర్ గారి హయాంలో ఇప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి వరకు, పొలం వరకు వచ్చిన యూరియా ఇప్పుడు ఎందుకు రావట్లేదని చెప్పేసి వారంతా కూడా కాంగ్రెస్ సర్కారు వైఫల్యాన్ని అడుగడుగునా కూడా ఎండగడతా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా ధర్నాలు, రాస్తారోకాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మహబాద్ జిల్లాలోని గ్రోమోర్ దుకాణంపైకి రాళ్లు రువ్వడంతో పాటు ఆగ్రహంతో షాప్ ముందు నిప్పు పెట్టిన సంఘటన సంచలనంగా మారిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే కొత్తగూడలో, తీలేరులో కూడా రైతులు సొమ్మసిల్లి పడిపోతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. జ్వరం వచ్చినా కూడా తప్పని పరిస్థితుల్లో మహబాద్ జిల్లా పొగుళ్లపల్లి సొసైటీ ఎదుట ఓ రైతు పూర్తిగా సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ వారంలో దాదాపు ఇది 4వ సంఘటన. అనేక ప్రాంతాల్లో కూడా, అనేక క్యూ లైన్లలో కూడా రైతులు వరుసగా సొమ్మసిలి పడిపోయి వారంతా కూడా ఆసుపత్రుల పాలవుతున్న దయనీయమైన పరిస్థితి. అక్కడ యూరియా దొరకకపోవడంతో పాటు ఓవైపు ఎండలు, మరోవైపు కనీసం తాగునీటి వసతి లేకపోవడం వల్ల కూడా వారంతా సొమ్మసిలి పడిపోతూ ఉన్నారు. మహిళా రైతులు కూడా ఇబ్బందులు, అవస్థలు పడుతున్న పరిస్థితి. గేట్లు దుకాల్సిన సందర్భం కూడా కనిపిస్తోంది. అలాగే హుస్నాబాద్లో మంత్రి పొన్నం ఆఫీసు ముట్టడి అంటూ మనం ఆ అంశాన్ని కూడా చూస్తున్నాం. గూడూరులో చీపుర్లతో మహిళల హెచ్చరిక. గోదాం నుంచి బస్తాలను మరో ప్రాంతంలో రైతులు లాక్కెళ్ళిపోయారు. వారి అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం ఇన్ని రోజుల పాటు నెలల తరబడిగా వేచి చూసిన ప్రభుత్వం నుంచి కదలిక లేకపోవడం, యూరియా అంతంతగానే స్టాక్ రావడంతో తమకు దొరుకుతుందో లేదో అనే ఆందోళనతో రైతులు యూరియా బస్తాలను తీసుకెళ్లిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఇల్లందు మహబాద్ రహదారిపై పురుగుల మందు డబ్బాలతో రైతుల నిరసన నిన్న హోరెత్తిన అంశం కూడా మనకు కనిపించింది. పొగుళ్లపల్లిలో 94 బస్తాలు మాయమంటూ ఈ వార్త కూడా మనం చూస్తున్నాం. మహబాద్ జిల్లాలో ఏ విధంగా రైతాంగం తమ పంటలను కాపాడుకునేందుకు తమ పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో లేదో అనే ఆందోళనలో వారంతా కూడా ఉన్న నేపథ్యంలో వారంతా కూడా ఆందోళనకు, నిరసనలకు మరింతగా తీవ్ర రూపం దాలుస్తున్నట్టుగా కనిపిస్తోంది. యూరియా కొరత లేదంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. లైన్లలో నిలబడే ఓపిక లేకనే రైతులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. వారిని ఎవరో రోడ్డుపై కూర్చోబెడుతున్నారు. సినిమా టికెట్ల క్యూతో పోల్చిన రేవంత్ అంటూ ఈ అంశం కూడా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రైతులకు ఓపిక లేదు కాబట్టి వారంతా కూడా ఈ విధంగా నిరసనలకు, ఆందోళనకు దిగుతూ ఉన్నారని చెప్పేసి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూస్తున్నాం. ఈ వ్యాఖ్యలపై కూడా బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అంశం కూడా కనిపిస్తుంది. రైతులను ఈ విధంగా మీరు అవమానపరుస్తారా అని చెప్పేసి పార్టీ పక్షాన నేతలంతా కూడా మండిపడుతున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రైతులు తమ అరిగోస పడుతూ ఉంటే, తాము ఆందోళన, నిరసనలు హోరెత్తిస్తూ ఉంటే కూడా వారికి యూరియాను సరఫరా చేయాల్సింది పోయి వారిని అవమానించడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పైన మండిపడుతున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరిన్ని వివరాలు చూద్దాం. అశోక్ నగర్ ఖాళీ శీర్షికన మరో కీలకమైన అంశం కనిపిస్తోంది. అశోక్ నగర్ వాస్తవానికి ఉద్యోగార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, యువత అంతా కూడా ఉద్యోగాల కోసం, నోటిఫికేషన్ల కోసం వేచి చూస్తూ ఎప్పటికప్పుడు అశోక్ నగర్లోని లైబ్రరీలో పెద్ద ఎత్తున వారంతా కూడా సిద్ధమవుతూ ఉంటారు. పరీక్షలకు వారంతా కూడా సిద్ధమవుతుండడంతో అశోక్ నగర్లోని అనేక ప్రాంతాలు, లైబ్రరీతో పాటు అనేక ప్రాంతాలు కూడా ఇప్పుడు కూడా యువతతో, నిరుద్యోగులతో కిక్కిరిసిపోతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం అశోక్ నగర్లోని దాదాపు అనేక ప్రాంతాలు కూడా ఏ విధంగా ఖాళీగా బోసిపోయి కనిపిస్తూ ఉన్నాయో, ఒకవైపు ఒక లర్నింగ్ పాయింట్గా ఉన్న అశోక్ నగర్ ఏ విధంగా వెలవెలబోతుందో ఈ ఫోటో చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది.
అశోక్ నగర్ ఖాళీ, నోటిఫికేషన్ లేక నైరాశ్యం, నిరుద్యోగులు ఇంటి ముఖం పట్టడంతో ఈ పరిస్థితి నెలకొందనే అంశం మనకు కనిపిస్తోంది. వాస్తవానికి 2 లక్షల ఉద్యోగాలు అధికారంలోకి రాగానే భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో అలాగే గ్యారంటీల్లో హామీ ఇచ్చి చివరికి 20 నెలలు గడిచినా కూడా ఇప్పటికీ పట్టుమని 10,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదు ప్రభుత్వం అనేది తెలంగాణ సమాజం కూడా గమనిస్తోందని ఇప్పటికే బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం మనం చూస్తూ ఉన్నాం. పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా దీనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ప్రక్రియను పూర్తి చేసిన 60,000 ఉద్యోగాలకు కేవలం కాగితాలు ఇచ్చి ఫోటోలు దిగారు తప్ప ఎక్కడ కూడా మీరు పట్టుమని 10,000 ఉద్యోగాలు కూడా కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ చేయలేదు. కాబట్టి ప్రభుత్వానికి నిరుద్యోగులు గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఈ క్రమంలోనే ఆ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ నోటిఫికేషన్స్ కొత్తవి రాని ఎఫెక్ట్ అనేది అశోక్ నగర్పై చాలా స్పష్టంగా కనిపిస్తుందనే అంశం మనం ఇక్కడ చూడొచ్చు. జాబ్ క్యాలెండర్ మోసమని తెలిసి కూడా నిరాశతో యువత పల్లెబాట పడతా ఉన్నారు. ఆర్థికంగా వారంతా కూడా చితికిపోయి మరింత కాలం హైదరాబాద్లో హాస్టళ్ల ఫీజులు కావచ్చు ఇతర ఖర్చులు భరించలేక ఇక నోటిఫికేషన్లు వచ్చే పరిస్థితి లేదనే ఆందోళనతో వారంతా కూడా మళ్ళీ పల్లెబాట పడుతున్నట్టుగా కనిపిస్తోంది. తిరిగి తమ గ్రామాలకు వెళ్ళిపోతున్నట్టుగా కూడా కనిపిస్తోంది. కళావిహీనంగా సిటీ సెంట్రల్ లైబ్రరీ అంటూ ఈ అంశం మనం చూస్తున్నాం. అటకెక్కిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ అంటూ నిలువున రేవంత్ రెడ్డి సర్కార్ దగా నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్పై నిరుద్యోగుల ఆగ్రహం అంటూ ఈ అంశం మనం స్పష్టంగా చూడొచ్చు. మూతపడ్డ 70% వ్యాపారాలు, ఇంటి అద్దెలను కూడా తగ్గించిన ఓనర్లు, టీ స్టాల్లు, జ్యూస్ సెంటర్లు, కర్రీ పాయింట్లలో గిరాకీ లేక వ్యాపారుల దిక్కులు అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. అంటే కేవలం అక్కడ నిరుద్యోగులే కాదు, ఆ నిరుద్యోగులను ఆ చుట్టుపక్కల వ్యాపార కార్యకలాపాలపై ఆధారపడే బడుగు జీవులను ఎవరైతే ఉన్నారో వారందరి జీవితం కూడా ఛిద్రమవుతున్న పరిస్థితి. చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో అక్కడ పెద్ద ఎత్తున యువత నిరుద్యోగులంతా కూడా హాస్టళ్లలో ఉండడం, రూమ్లు తీసుకొని ఉండడం, ఇతర సౌకర్యాల కోసం ఆ దగ్గరలో ఉన్న పరిస్థితులు హాస్టల్కి వచ్చి అలాగే లైబ్రరీకి వచ్చి చదువుకునే నేపథ్యంలో వారిపై ఆధారపడి కూడా అనేక మంది అక్కడ జీవనోపాధి పొందుతూ ఉంటారు. వారికి కూడా ఉపాధి లేక వారి వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఎఫెక్ట్ కూడా అక్కడ కనిపిస్తుందనే అంశం మనకు ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాస్తవానికి అనేక హామీలు కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకులే కాకుండా ఢిల్లీ నుంచి కూడా పార్టీ అగ్రనాయకత్వం ఇక్కడికి వచ్చి అశోక్ నగర్లో మీటింగ్లు పెట్టిన సందర్భం, వాళ్ళంతా కూడా ఛాయ్ తాగుతూ వాళ్ళతో కూడా చర్చలు జరిపిన సందర్భం కూడా మనం చూసాం. రాహుల్ గాంధీ ఏకంగా అశోక్ నగర్కి వచ్చి ఆ యువతకు రకరకాల హామీలు ఇచ్చిన పరిస్థితి. కానీ 20 నెలలు గడిచినా కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడున్నారని చెప్పేసి యువతంతా కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. తాము నమ్మి మోసపోయామని చెప్పేసి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న అంశం మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే దానికి సంబంధించిన డైరెక్ట్ ఇంపాక్ట్ అశోక్ నగర్లోని సెంట్రల్ లైబ్రరీ కావచ్చు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కనిపిస్తోంది. ఎప్పుడు కలకల్లాడే ఈ లైబ్రరీ ప్రాంగణం కావచ్చు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ విధంగా బోసిపోతూ ఉన్నాయో అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే విద్యుత్ ధరలకు రెక్కలు అంటూ మరో కీలకమైన పరిణామం. ఓవైపు జీఎస్టీ ధరలను తగ్గిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దాంతో ఎంతో కొంత ఊరట లభిస్తుందని ప్రజలు ఆశిస్తున్న నేపథ్యంలో వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లుతున్నట్టుగా కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి తీసుకున్న ఒక నిర్ణయం విద్యుత్ ఛార్జీలకు సంబంధించిన వ్యవహారంలో విద్యుత్ ధరలకు రెక్కలు రాబోతున్నాయనే ఆందోళన ఇప్పుడు సగటు జీవిలో వ్యక్తమవుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా బొగ్గుపై ఇప్పటివరకు ఉన్న 5% జీఎస్టీ ఏదేందో దాన్ని ఏకంగా 18% పెరగాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 5% ఉన్న జీఎస్టీ బొగ్గుపై 18% కనుక పెరిగితే అది విద్యుత్ ఉత్పత్తిపై పెద్ద ఎత్తున ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఆర్థికంగా విద్యుత్ ఉత్పత్తి భారమయ్యే అవకాశం ఉంది. చివరికి ఎండ్ యూజర్ అయిన వినియోగదారులపైనే అది పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రజల వెన్ను విరిచేందుకు మరో రూపంలో జీఎస్టీ తగ్గిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం సంకేతాలు ఇస్తున్నా మరో రూపంలో ముక్కుపిండి వసూలు చేయడంతో పాటు బడుగు జీవుల నుంచి విద్యుత్ ఛార్జీల రూపంలో మరో మూత మోగించి వారి వెన్ను విరిచే విధంగా ఈ నిర్ణయం ఉండబోతోందనే ఆందోళన వ్యక్తమవుతున్న అంశం మనం. దేశంలో కరెంటు ఛార్జీలు పెరగవచ్చన్న అంచనాలు, అదే జరిగితే తయారీ రంగానికి కష్టాలే అంటూ అంశం కూడా కనిపిస్తుంది. అంటే కేవలం గృహ వినియోగదారులే కాకుండా తయారీ రంగంపై కూడా దీని ఇంపాక్ట్ చాలా పెద్ద ఎత్తున ఉండే అవకాశం కనిపిస్తుంది. ఆ ప్రమాదం కూడా పొంచి ఉంది. పారిశ్రామిక రంగంపై కూడా పూర్తి స్థాయిలో దీని ప్రభావం ఉంటుంది. ఒకవేళ గిట ఛార్జీలకు సంబంధించి బొగ్గుపై ఉన్న జీఎస్టీని 5 నుంచి 18% కనుక పెంచితే దాని ఇంపాక్ట్ తయారీ రంగంపై, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్పై పెద్ద ఎత్తున ఉంటుంది. దానికి సంబంధించి కూడా అంటే వస్తు తయారీలో ఆ ఇంపాక్ట్ కనుక పడితే మళ్ళీ ఎండ్ యూజర్కు చివరి వినియోగదారుకి ఏదైతుందో ఆ భారం మళ్ళీ
ఆ తయారీ రంగానికి సంబంధించిన పరిశ్రమ అంతా కూడా మళ్ళీ చివరికి వినియోగదారుడిపైనే భారం మోపే పెను ప్రమాదం పొంచిందంటే ఇక జీఎస్టీ తగ్గించడం వల్ల ప్రయోజనం ఏంటనే ఒక ప్రశ్న కావచ్చు, ఒక చర్చ అప్పుడే ప్రారంభమైన సందర్భం. ఆందోళనలో వ్యాపార అలాగే పారిశ్రామిక వర్గాలు అంటూ ఈ వార్త కనిపిస్తోంది. పారిశ్రామిక వర్గాలు ఇప్పటికే అనేక రకాల ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయి. కరోనా కష్టకాలంలో వారంతా కూడా పూర్తిగా చితికిపోయారు. దీనికి తోడుగా నోట్ల రద్దుకు సంబంధించిన అంశం కావచ్చు, ఇతర అనేక సందర్భాల్లో కూడా ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు, లాక్డౌన్ వంటి నిర్ణయాలతో పూర్తిగా పారిశ్రామిక రంగం అంతా కూడా కుదేలైపోయిన సందర్భం. ఇప్పుడిప్పుడే వారు దాదాపు 2-3 ఏళ్లలో కష్టపడి వారంతా కోలుకుంటున్న ఈ తరుణంలో జీఎస్టీ ధరలు తగ్గిస్తే తమ తయారీ రంగం పెరుగుతుంది, కొంత చివరి కస్టమర్ వరకు కూడా పెద్ద ఎత్తున కొనుగోలు శక్తి పెరుగుతుందని అంచనా వేసిన నేపథ్యంలో దానికి పూర్తి భిన్నంగా జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యుత్ ఛార్జీలకు సంబంధించి కీలకమైన ముడిసరుకైన బొగ్గుపై కనుక జీఎస్టీ పెరిగితే దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ రకరకాల తయారీ రంగానికి సంబంధించిన వస్తువులపై పడే ప్రమాదం ఉంది. కాబట్టి దీనిపై పునరాలోచించాలి అనే డిమాండ్ కూడా వ్యాపారవేత్తలు అలాగే పారిశ్రామిక వర్గాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరొక కీలకమైన వార్త, బీహార్ కోసమే బీసీ మంత్రం అంటూ మరో అంశం కూడా మనం చూడొచ్చు. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు కూడా ఇక్కడ స్థానిక ఎన్నికలు సాగతీత. బీహార్ ఎన్నికల కోసమే బీసీ మంత్రాన్ని ఇప్పటివరకు జపిస్తూ ఉన్నారు. బీసీ నినాదం బీహార్లో వర్కౌట్ కాకపోవడంతో వదిలేసిన ఏఐసీసీ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే ఇక్కడ 42% రిజర్వేషన్లు అటక మీదికి అంటూ బీసీ నినాదం, బీసీకి సంబంధించిన రిజర్వేషన్ల అంశం, కామారెడ్డి డిక్లరేషన్ను మరోసారి అటకెక్కించేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్ర పన్నుతోంది. కాంగ్రెస్ సర్కారు ఆ రకంగా బీసీల వెన్ను విరుస్తోంది, వారికి వెన్నుపోటు పొడుస్తుందనే అంశానికి సంబంధించిన కథనం ఇది. బీహార్ ఎన్నికలకు సంబంధించిన అంశంతో దీన్ని ముడిపెట్టి ఏదో రకంగా బీసీలకు మరోసారి అన్యాయం చేయాలనే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందనే అంశం ఇది మనం చూడొచ్చు. ఈ అంశంపై కూడా తప్పకుండా బీసీ వర్గాలు ఎలా స్పందిస్తాయన్నది ఇప్పటికీ మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదంతా తమను తీవ్ర స్థాయిలో వెన్నుపోటు పొడిచేందుకు ఇదంతా కూడా ప్రభుత్వం చేస్తుందనే అంశం కూడా మనం చూస్తున్నాం. ఇక మరొక కీలకమైన అంశం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అవినీతి జరిగిందని ఘోష్ రిపోర్ట్ ఎక్కడా కూడా చెప్పలేదని ప్రముఖ జల వనరులకు సంబంధించిన నిపుణులు వి ప్రకాష్ గారు నిన్న స్పష్టం చేశారు. లోపాలే తప్ప అవకతవకలు జరిగాయని అనలేదు అని చెప్పేసి ఆయన స్పష్టం చేసిన అంశం మనం చూస్తున్నాం. పలుమార్లు సాక్ష్యం ఇచ్చినా కూడా తన పేరు నివేదికలో లేకపోవడంపై మాత్రం వి ప్రకాష్ గారు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఘోష్ కమిషన్ ముందు హాజరైన సందర్భంలో అనేక రకాల ఆధారాలు కావచ్చు, నివేదికలు కావచ్చు, చివరికి వాదన కూడా బలంగా వినిపించిన నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన సాగునీటి కష్టాలు, కన్నీళ్లు, 6 దశాబ్దాల పాటు అరిగోసపడ్డ అన్నదాత కష్టాలన్నీ కూడా ఘోష్ కమిషన్ ముందు ఉంచడంతో పాటు తెలంగాణకు జీవధార లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కీలకమో, ఇది తెలంగాణ అవసరాలు, ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్తు సాగునీటి అవసరాలు, తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు కూడా పూర్తి స్థాయిలో తీర్చే ఒక బృహత్తరమైన ప్రాజెక్టును ఎందుకు రూపకల్పన చేశారు, ఎందుకోసం దాన్ని అంత వేగంగా కావచ్చు ప్రజల అవసరాల మేరకు, ఆకాంక్షల మేరకు పూర్తి చేశారు, దాని ఫలితాలు కూడా అంత వేగంగా రైతాంగానికి అందించడంతో పాటు తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా ఎలా తీర్చిదిద్దారో అనేక అంశాలను ఘోష్ కమిషన్ ముందు సమగ్రంగా వివరంగా వెల్లడించిన తర్వాత కూడా వాటికి సంబంధించిన ఒక్క అంశం కూడా కమిషన్ నివేదికలో ఎందుకు పొందుపరచలేదనేది ఇక్కడ వి ప్రకాష్ గారు సూటిగా అడుగుతున్న ప్రశ్న. ఆ అంశానికి సంబంధించి నిన్న ఆయన లేవనెత్తిన అంశంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో పాటుగా ఎక్కడా కూడా ఎలాంటి అవినీతి జరిగిందని కావచ్చు, అలాంటి అంశం ఘోష్ కమిషన్లో లేదు, అవినీతి జరిగిందని ఘోష్ కమిషన్ ఎక్కడ కూడా చెప్పలేదనే అంశాన్ని ఆయన నిన్న మరోసారి విస్పష్టంగా వెల్లడించిన అంశం మనం చూస్తూ ఉన్నాం. మరిన్ని అంశాలు చూద్దాం. సారీ టీచర్ శీర్షికన మరో కీలకమైన అంశం కూడా కనిపిస్తుంది. నేడు వాస్తవానికి గురు పూజోత్సవం. ఈరోజు టీచర్లకు సంబంధించిన అవస్థలు కావచ్చు, వర్సిటీల్లో అధ్యాపకులకు అందని జీతాలకు సంబంధించిన అంశం ఇది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 1వ తేదీనే జీతాలు ఇస్తామని చెప్పిన హామీకి కూడా కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడుస్తుందనే అంశం ఇక్కడ కనిపిస్తోంది. కొత్త టీచర్ల నుంచి ఉద్యోగుల వరకు అవస్థ, వర్సిటీల్లో అధ్యాపకులకు అందని జీతాలు అంటూ ఈ అంశం మనం చూస్తున్నాం. గెస్ట్ లెక్చరర్లు అలాగే కాంట్రాక్ట్ అధ్యాపకులకు సంబంధించిన గోస కూడా వర్ణనాతీతంగా ఉంది. మోడల్ స్కూల్ టీచర్లకు డిఏలు కూడా పెద్ద ఎత్తున పెండింగ్లో ఉన్న నేపథ్యంలో వారు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ ఈఎంఐలు కట్టలేక వారంతా కూడా దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న సందర్భం క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై గురువుల ఆగ్రహం అంటూ ఈ వార్త మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున
ఎన్నికల సమయంలో టీచర్లకు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, అధ్యాపకులకు అనేక రకాల హామీలు ఇచ్చారు. అభయహస్తంలో అనేక రకాల హామీలు ఇచ్చారు. దీనికి తోడుగా 1వ తేదీన తప్పకుండా అందరికీ కూడా వేతనాలు అందిస్తాం, జీతాలు అందిస్తామని ఇచ్చిన హామీ ఏదైతుందో అది ఎక్కడ కూడా అనేక ప్రాంతాల్లో అనేక వర్గాలకు సంబంధించి అనేక సెక్టర్లకు సంబంధించిన ఉద్యోగులకు అందడం లేదనడానికి మరో నిదర్శనంగా ఈ కథనాన్ని మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు. వర్సిటీలు అధ్యాపకులు అలాగే కొత్త టీచర్లకు అలాగే ఇతర సిబ్బందికి కూడా 1వ తేదీన జీతాలు అందక చాలా లేట్ కావడంతో వారంతా కూడా ఈఎంఐలు కూడా కట్టుకోలేని పరిస్థితి. వారంతా కూడా టీచర్లు ఎవరైతే ఉంటారో వాస్తవానికి జీతాలపై ఆధారపడి వారంతా కూడా ఇల్లు కొనుక్కున్న ఇతర అవసరాల కోసం పిల్లల విద్య కోసం తీసుకున్న లోన్లు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఈఎంఐల ద్వారా కట్టుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ జీతాలు సరైన సమయంలో రాకపోవడంతో వారంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గురు పూజోత్సవం రోజు టీచర్లు గురువులు పడుతున్న ఈ ఇబ్బందులకు సంబంధించిన కీలకమైన వార్త మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అలాగే మరొక కీలకమైన వార్త గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న అవస్థలకు సంబంధించి కూడా కనిపిస్తోంది. తోపుడు బండి, నేను తోపుడు బండిని అంటూ ఒక ఫోటో ఐటమ్ కనిపిస్తుంది. వాస్తవానికి ఇది పల్లెల్లో పూర్తిగా పాలన పడకేసి కనీసం చెత్త బండిని కూడా నిర్వహించలేని దయనీయమైన పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉందనే అంశానికి సంబంధించిన వార్త. ఈ క్రమంలోనే అక్కడ ఏకంగా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తోపుడు బండిని 8,000 రూపాయలు. దీనికి సంబంధించి మీరు ఎవరైనా దాతలు ముందుకొస్తే గ్రామంలో చెత్తను తొలగించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా సంకేతం ఇస్తూ స్పష్టంగా ఇదొక ఐటమ్ మనం చూడొచ్చు. చెత్తబండికి కూడా పైసలు లేవు, $1 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పేసి మీరు ప్రగల్భాలు పలుకుతున్నారు తప్ప కనీసం చెత్తబండి నిర్వహణ కూడా పైసలు లేవా అని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్న అంశం. విరాళాలు ఇవ్వాలని జీపీ కార్యదర్శి ఫ్లెక్సీ ఏర్పాటు, పంచాయతీ మంత్రి సీతక్క గారి ఇలాకాలో ఈ దుస్థితి అంటూ ఈ అంశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో పల్లె ప్రగతి పేరిట ప్రతి గ్రామానికి టంచన్గా నిధులు అందే అవకాశం, నిధులు అందే వ్యవస్థను గతంలో కేసీఆర్ గారు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ కావచ్చు, మంచినీటికి సంబంధించిన నిర్వహణ కావచ్చు, ఇతర అవసరాలకు సంబంధించి ట్రాక్టర్, డీజిల్ ఇలాంటి అనేక అవసరాలకు సంబంధించి చెత్తబడులకు సంబంధించిన నిర్వహణ, ఇలా అనేక కీలక అంశాలకు సంబంధించిన నిధుల కొరత లేకుండా వ్యవస్థ అంతా కూడా పగడ్బందీగా నడిచిన పరిస్థితి. ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో దోమల నివారణ కావచ్చు, పారిశుద్ధ్య నిర్వహణ ఇవన్నీ కూడా పటిష్టంగా ఉండడం, పల్లెలే దేశానికి పట్టుకొమ్మలనే ఒక నినాదాన్ని నిజం చేసే విధంగా విధానాలను రూపకల్పన చేస్తే ఇప్పుడు కనీసం చెత్త బండిని కూడా నిర్వహించే పరిస్థితి క్షేత్రస్థాయిలో లేదనే ఒక బాధాకరమైన పరిస్థితికి సంబంధించిన వార్త ఇది కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఆగ్రహానికి కారణమవుతుందని మనం చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో వాస్తవానికి పారిశుద్ధ్య నిర్వహణ అత్యంత కీలకం. దీనికి తోడుగా రకరకాల సమస్యలు చుట్టుముడుతున్న పరిస్థితి. కనీసం పంచాయతీలకు నిధులు రాక వారంతా కూడా అవస్థలు పడుతున్న నేపథ్యంలో ఇది కూడా రానున్న స్థానిక సంస్థలకు సంబంధించిన పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా కూడా తప్పకుండా దీనికి సంబంధించిన ఇంపాక్ట్ కూడా ఆ ఎన్నికల్లో ఉండే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తూ ఉన్నారు. ఇక సాక్షి పత్రిక ఒకసారి చూద్దాం. సాక్షి పత్రికలు కూడా రైతన్న కన్నెర్ర అంటూ వార్త మనకు కనిపిస్తూ ఉంది. మహబాద్ జిల్లాలోని గ్రోమోర్ ఎరువుల దుకాణం వద్ద నిన్న కట్టలు తెంచుకున్న రైతాంగానికి సంబంధించిన ఆగ్రహం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. యూరియా కోసం రైతుల ఆగ్రహావేశాలు, గ్రోమోర్ సెంటర్పై రాళ్ల దాడి, బోర్డు పీకి నిప్పు, యూరియా బస్తాల లూటికి యత్నం, మహిళల సిగపట్లు అంటూ వార్త. ఆందోళనతో ఉద్రిక్తంగా మారిన మహబాద్ అంటూ ఈ అంశం మనం దొరుకుతుందో లేదో పలు జిల్లాలో యూరియా కోసం తెల్లవారు నుంచి క్యూ లైన్లు, యూరియా దొరక్క నిరాశతో ఇంటిముఖం, పలుచోట్ల రైతుల ధర్నాలు, రాస్తా రోకోలు అంటూ ఏ విధంగా యూరియా సంక్షోభం రోజు రోజుకి కూడా మరింత తీవ్ర రూపం దాలుస్తున్న అంశానికి సంబంధించిన వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. అనేక ప్రాంతాల్లో కూడా రైతుల ఆగ్రహం, అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మహిళా రైతులు గంటల తరబడిగా లైన్లలో నిలబడలేక వారంతా అవస్థలు పడతా ఉన్నారు. అర్ధరాత్రి, రాత్రిపూట కూడా కుటుంబ సభ్యులతో కలిసి యూరియా కోసం ఆ కేంద్రాల వద్ద జాగారాలు చేయాల్సిన దయనీయమైన పరిస్థితి నెలకొనడం అనేది వారిలో ఆగ్రహానికి మరింతగా కారణమవుతుందని చెప్పవచ్చు. ఓ ప్రాంతంలో ఏ విధంగా యూరియాను తీసుకెళ్లి తమ పంటలను కాపాడుకునేందుకు వారంతా అవస్థలు పడతా ఉన్నారో ఆ అంశం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో కోష్ రిపోర్ట్ ఫ్లాగ్స్ ల్యాప్సెస్ నో గ్రాఫ్ట్ అంటూ కీలకమైన అంశం. నిన్న వి ప్రకాష్ గారు జల వనరులకు సంబంధించిన అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, అలాగే సాగునీటి రంగానికి సంబంధించిన నిపుణులు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ గోస కోసం, తెలంగాణ గోసను తీర్చేందుకు, తెలంగాణకు సంబంధించిన సాగునీటి కష్టాలు తీర్చేందుకు ఏ రకంగా ముందుకెళ్లాలనే దానిపై అనేక రకాల అధ్యయనాలు చేసిన వి ప్రకాష్ గారు చాలా కీలకమైన అంశాలు నిన్న ప్రస్తావించారు. ఇరిగేషన్ ఎక్స్పర్ట్ స్లామ్స్ సెలెక్టివ్ యూజ్ ఆఫ్ ఎవిడెన్స్ టు ఫిట్ ప్రీ డిటర్మైన్డ్ నెరేటివ్ అంటూ ఈ వార్త కనిపిస్తుంది. ప్రీ డిటర్మైన్డ్ నెరేటివ్ అంటే ముందుగానే అనుకున్నట్టుగా ఈ ఒక
ఆలోచన చేశారు, బురద జల్లారు తప్ప ఇందులో వాస్తవాలు ఎక్కడ కూడా లేవనే అంశాన్ని ఆయన తప్పుపట్టిన సందర్భం కూడా కనిపించింది. అనేక రకాల ల్యాప్సెస్ ఉన్నాయి, అనేక రకాల లోపాలు ఉన్నాయి అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ కూడా అవినీతి జరిగినట్టుగా కూడా ఆ నివేదికలు లేదనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించారు. కీ టేక్అవేస్ మనం చూస్తున్నాం, ఏ అంశాలు ప్రధానంగా ఆయన లేవనెత్తారు. ఇరిగేషన్ ఎక్స్పర్ట్ వి ప్రకాష్ రావు స్టాండ్ ఆన్ ఘోష్ కమిషన్ ఫైండింగ్స్. పీసీ ఘోష్ కమిషన్ 665 పేజ్ రిపోర్ట్ హైలైట్స్ ప్రొసీజరల్, ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ ల్యాప్సెస్. అంటే ఒక విధానంగా కాదు, 3 రకాలుగా టెక్నికల్ ల్యాప్సెస్ అందులో ఉన్నాయి, ఫినాన్షియల్ ల్యాప్సెస్, అలాగే ప్రొసీజరల్ ల్యాప్సెస్, విధానపరమైన ల్యాప్సెస్ కూడా, లోపాలు కూడా అందులో ఉన్నాయని వి ప్రకాష్ గారు నిన్న స్పష్టంగా వెల్లడించారు. ఇష్యూస్ సచ్ యాజ్ షిఫ్టింగ్ ద ప్రాజెక్ట్ టు మేడిగడ్డ ఆర్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఇండికేట్ డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఫ్లాస్, నాట్ ఫినాన్షియల్ రాంగ్ డూయింగ్ అంటూ ఎక్కడ కూడా అవినీతి జరిగినట్టు, ఆర్థికపరమైన అంశాల్లో లోపాలు ఉన్నట్టుగా ఇక్కడ కూడా కమిషన్ నివేదికలో వెల్లడించలేదనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. కాళేశ్వరంస్ పొటెన్షియల్ టు ఇరిగేట్ అప్ టు 45 lakh acres, 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సామర్థ్యం కలిగిన ఈ బృహత్తరమైన ప్రాజెక్టు, కల్పతరు లాంటి ప్రాజెక్టు, వరప్రదాయం లాంటి ప్రాజెక్టు అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ 141 TMC, టాంజిబుల్ బెనిఫిట్స్ అంటూ 141 TMCల నిల్వ సామర్థ్యం, స్టోరేజీ సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టుతో 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును బురద జల్లడం, దాన్ని ఏదో రకంగా దెబ్బతీయాలనే ఒక కుట్ర చేయడం అత్యంత దారుణమైన విషయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వి ప్రకాష్ గారు స్పష్టం చేశారు. ద పీసీ ఘోష్ కమిషన్ టు వాట్ ఇట్ నీడెడ్ టు జస్టిఫై ఇట్స్ బ్రీఫ్ ప్రయారిటైజింగ్ ద వీడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ద క్రాప్ అంటూ నేను ఆయన స్పష్టం చేసిన అంశం మనం చూస్తూ ఉన్నాం. రావు క్లెయిమ్స్ హిస్ డిపోజిషన్ బిఫోర్ ద కమిషన్ వాజ్ ఇగ్నోర్డ్ అని ఆయన చెప్పిన వాదనలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఇక్కడ కూడా కనీసం పరిగణలోకి తీసుకోకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకోసం తను చెప్పిన అభిప్రాయాలు కావచ్చు, తను చెప్పిన వాదన కావచ్చు, తాను అందించిన ఆధారాలను ఎందుకు మీరు కమిషన్ నివేదికలో పొందుపరచలేదని మరోసారి వి ప్రకాష్ గారు సూటిగా ప్రశ్నించిన అంశం మనకు ఈరోజు ప్రధానంగా కనిపిస్తూ ఉంది.